ఇంత చిన్న గుంపులో ఉన్నాను, నేను పరలోకం వెళ్తానంటావా? అసలు వీళ్ళు ఎవరైనా వెళ్తారంటావా? నేను కూడా వెళ్ళే అవకాశం ఉందా లేదా అనుకుంటాం మనం. ఈ చిన్న అంటే గుంపులు చూస్తున్నారు ఇప్పుడు. ఏం గుంపులు? పెద్ద గుంప, చిన్న గుంప? మందిరానికి వచ్చేటప్పుడు పెద్ద గుంప, చిన్న గుంప? చూస్తున్నారు కదా, చూస్తున్నారా లేదా? జనాలు ఎక్కువ ఉన్నారా లేదా? జనాలు ఎక్కువ ఉన్నది లేనిది లెక్క కాదండి. అక్కడ మందిరంలో దేవుడు ఉన్నాడా లేదా అనేది లెక్క. యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నాడా లేదనేది లెక్క. యేసు ప్రభు వారిలో మరి సంచరించాడా లేదనేది లెక్క. వాళ్ళందరూ యేసు ప్రభువుని కలిగి ఉన్నారా లేదనేది లెక్క. ఎవడో బలహీనుడు ఉంటాడు, వాడిని బట్టి మనం అభ్యంతరపడి ఏదో ఎక్కువ సంఖ్య గల మందిరంకి వెళతాం. ఏది ఈ మధ్యలో డిస్కో లైట్లు పెడుతున్నారు కదా, డిస్కో లైట్లు, మంచి మ్యూజిక్, మంచి సౌకర్యాలు, ఏసీలు పెడుతున్నారు. తర్వాత కింద కూర్చునే అవకాశం లేకుండా కుర్చీల్లో కూర్చోబెడతారు. విఐపి గ్యాలరీ ఉంటుంది. తర్వాత అక్కడ సేవకుడిని కలుసుకునే అవకాశం మరి వాళ్ళకి కల్పించాలంటే ఎంతో మళ్ళీ డొనేషను, కట్టడాలు ఇలాంటివి ఉంటాయి అక్కడ. అంటే కొద్దిగా కార్పొరేట్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ. ఏంటంట? కార్పొరేట్ మినిస్ట్రీ లాంటిది. అంటే ఇంకా దాన్ని ఏ రేంజ్లో చెప్పుకున్నా దానికి తక్కువ లేదు. అట్లాంటి మినిస్ట్రీలు ఉంటాయి కొన్ని. అక్కడికి పోతుంటారు కొందరు. అక్కడికి పోతేనే పరలోకం పోతామేమో, అంతమందిలో ఉంటే నేను కూడా పరలోకం పోయే అవకాశం ఉంటుంది. కాదు, ఎంతమంది ఉన్నారన్నది లెక్క కాదు. కానీ నువ్వు వెళ్ళిన దగ్గర దేవుడు ఉన్నాడా లేదా, ప్రభువు ఉన్నాడా లేదా, అక్కడ ఆయన ఆరాధించబడుతున్నాడా లేదా, అక్కడ ఆయన ఘనపరచబడుతున్నాడా లేదా, అక్కడ ఆయన వారి మధ్యన సంచరిస్తున్నాడా లేదా. అందుకే ఏమన్నాడు ఇక్కడ? చిన్న మందా భయపడొద్దు అన్నాడు. కానీ పెద్ద మందా, మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి నేను మీ దగ్గరికి వస్తా అన్నాడా? అనలేదు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారితో కూడా నేను ఉంటాను అన్నాడు. కనుక 2-3 ఉన్న చోట వాళ్ళ మధ్యన ప్రభు ఉండి, వాళ్ళల్లో కూడా ప్రభు ఉంటే వాళ్ళ గురించి చెప్పబడే మాట భయపడొద్దు. ఏమన్నాడు? భయపడొద్దు, మీకు రాజ్యము అనుగ్రహిస్తాను. చిన్న మంద భయపడకుడి. నేను ఈ మధ్యలో దీని గురించి ధ్యానిస్తే ఈ చిన్న మంద ఏమవుతారు అని ధ్యానించా. వీళ్ళంతా పరలోకం పోతారంటావు లేదంటావు నేను కొంచెం ఆలోచిస్తే దేవుడి వచనం జ్ఞాపకం. చిన్న మందను ఆయన ఏమంటున్నాడు? భయపడబాకండి, మీకు నేను రాజ్యము అనుగ్రహిస్తాను. కాబట్టి 7వ సంగతి ఏంటంటే, దేవుడు చిన్న మందను కనికరించి వాళ్లకు దేవుని రాజ్యము అనుగ్రహించుట అనే విషయంలో ఆనందించేవారుగా, భయము తొలగించబడిన వారమై ఆనందించుట. ఇక భయం లేదు. ఈ లోకం ఏమైపోతే నాకెందుకు, ఎవరు వెళ్ళబోతే నాకెందుకు, నాకు పరలోకం ఇస్తానన్నాడు దేవుడు.